మీరెవరు? ఐ యామ్ గ్రీన్ రెడ్. వచ్చింది ఎవరు హనీ? ట్రాఫిక్ సిగ్నల్ వచ్చారు. ఒట్టి గ్రీను రెడ్, మీ దగ్గర ఎల్లో లేదన్నమాట. ఎవరు మీరు? మై నేమ్ ఇస్ గ్రీన్ రెడ్. ఈ గ్రీను రెడ్ అంటే ఏంటి? అది మై మదర్ బుద్ధిస్ నేమ్. నాకు మా అమ్మే ఈ పేరు పెట్టారు. పచ్చ ఎరుపు. మిస్టర్ కన్నా మైండ్ మీ. మైండ్ మీ అంటే? అరే మిస్టర్ కన్నానే నన్ను పంపించారు. ఓ ఇప్పుడు అర్థమైంది, మైండ్ అంటే పంపించారు అని. ఆహాహా, అయితే మిమ్మల్ని కన్నా సార్ పంపించారన్నమాట. ఎస్ మేడం. ఇలా చూడండి, నా గార్డెన్ కూడా కన్నా సార్ గార్డెన్ లాగే కట్ చేయాలి. సరే, మీ పేరేంటి? గ్రీన్ రెడ్. గ్రీన్ రెడ్, పచ్చ ఎరుపు. మీ పేరు చాలా విచిత్రంగా ఉంది. మేడం నాకు సంబంధించి గార్డెన్ ఒక సన్ లైట్. ఏంటి? ఆయన ఏమంటున్నారంటే గార్డెన్ ని ఆయన లాగే అందంగా చేస్తారట. ఆ, ఆ, సరే సరే, మీరు పనిని త్వరగా మొదలు పెట్టండి. ఫస్ట్ మనీ స్టాక్ అట్ ద లాస్ట్ మ్యాన్ వర్క్ ఫర్ సెకండ్ జూన్స్ చపాతీ. సెకండ్ జూనా ఏంటి వాగుతున్నావు? ఆయన ఏం వాగుతున్నారంటే ఆయన 2 చపాతీల కోసమే పనిచేస్తారట. అది సరే హనీ, నీకు ఇది ఎలా అర్థమవుతోంది? నా దగ్గర చాలా పవర్ ఉంది. ఇలా చూడండి అబ్బా, మనీ బ్రేక్ ఫాస్ట్ రిలేషన్. డబ్బు వల్లే బంధుత్వం పోతుందంట. మీరన్నట్టుగా డబ్బులు కూడా ఇచ్చేస్తాను. ముందు పని మొదలు పెట్టండి. పిల్లలు వెళ్ళండి. పచ్చ ఎరుపు, ఓహో గ్రీన్ రెడ్ కి కాస్త మీరు హెల్ప్ చేయండి. వెళ్ళండి. అరే డోంట్ కమ్ ఇన్ వే. పనిచేసేటప్పుడు అడ్డెవరు రాకండి. ఇది మాకు అర్థమైపోయింది. తేలిగ్గా కూడా ఉంది. ఏ గ్రీన్ రెడ్, అన్ని పనులు నువ్వు ఒంటరిగానే చేస్తావా? లేబరియస్ నెవర్ గెట్ నెక్లెస్. అర్థం కాలేదా? పనిచేస్తే ఎప్పటికైనా జీవితంలో సుఖపడతారు. నువ్వేం చేస్తున్నావు? గార్డెన్ పని కోసం వచ్చావా? నా జుట్టు కత్తిరించడానికి వచ్చావా? బన్నీ, ఇక్కడ నుంచి నువ్వు సలూన్ కి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేడం ముందు మంచోట్ల యాక్ట్ చేశాడు, కానీ మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఎలిఫెంట్ ఈట్ మోర్ ఫర్ టీత్ మోర్ ఫర్ షో. ఏం వాగుతున్నాడు? అంటే ఏనుగు పళ్ళు చూడ్డానికి ఒకలా ఉంటాయి, తినేటప్పుడు ఇంకోలా ఉంటాయని అంటున్నాడు. వీడు మంచి వాళ్ళ అనిపించడం లేదు. వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. రండన్నా రండి, ఇక్కడున్న మొక్కలన్నీ చాలా తక్కువ ధరకిస్తాను. ఒక్కొక్క మొక్క 100 రూపాయలే. ఐ టేక్ 10 పర్ హెడ్ 50 రూపీ. క్షమించండి అన్నయ్య, అంత తక్కువ ధరకి నేను ఇవ్వలేను. ధర గురించంతా నువ్వు మాట్లాడొద్దు. బేరం ఆడడానికే నాకు ఇప్పుడు సమయం లేదు. ఇవ్వాలంటే ఇవ్వు, 50 ఇస్తా. సరే నేను మీకు ఇస్తాను, కానీ అరే ఇన్ని మొక్కలు కొన్నాను కదా, ఎరువు ఫ్రీగా ఇవ్వు. తమ్ముడు, నువ్వు అనవసరంగా వాడిని అనుమానించావు. వాడు మేడం డబ్బుని సేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు గార్డెన్ నిజంగా చూడడానికి ఇంకా చాలా అందంగా ఉంది. హరిలాల్ ఫ్లవర్ పాట్స్ అన్ని నిజంగా చాలా బాగున్నాయి. ఎస్ మేడం, ఎస్ మేడం. యాక్చువల్లీ ఈ గార్డెన్ చూసి నా మనసు మారింది. గార్డెన్ అంటే నా మనసే అందంగా మారింది.
నేను ఒక్కొక్క చెట్టుని 100 రూపాయలు ఇచ్చి కొన్నాను. అది వింటే మీరు కోప్పడతారు అనుకున్నాను. ఇతను ఇలా అబద్ధాలు చెబుతున్నాడేంటి? ఒక్కో చెట్టు 50 రూపాయలకే కదా కొన్నాడు. మేడంతో చెప్దామా? ఏంటి అనుమానమా? కానీ ఏ ప్రయోజనం లేదు. ఆ షాప్ వాడు తనకే మద్దతు ఇస్తాడు. ఆ, మేడం ఇంకా 200 ఎక్కువ ఇవ్వండి. పూల మొక్కలకి 1000 రూపాయలు ఇచ్చేసాను. ఎరువు కొనడానికి 2000 నేనా ఇవ్వను. ఇదిగో ఎక్స్ట్రా ఇస్తున్నాను, తీసుకో. గార్డెన్ కి ఇంకా ఏమైనా కావాల్సి అవి కూడా తీసుకురా. వీడు మేడం ని బాగా మోసం చేస్తున్నాడు. వీడికి గుణపాఠం నేర్పించి తీరాల్సిందే. కానీ ఎలా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. సిటీలో ఫిలిం ఎగ్జిబిషన్ జరుగుతుంది. వావ్ తమ్ముడు, మనం కూడా ఎగ్జిబిషన్ కి వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకు దాన్ని చూడాలని ఆశగా ఉంది. ఫిలిం ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుందో చూడాలి. నువ్వు మాట్లాడకని. నువ్వు అక్కడికి వెళ్ళేవంటే ఖచ్చితంగా ఏదో గోల్మాల్ చేస్తావు. చాలా బాగా జరిగే ఎగ్జిబిషన్ ని ఏదో రకంగా నాశనం చేసేస్తావు. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల మేడంకి మన మీద కోపం వచ్చి 1 వారం నుండి మనల్ని బయటకు వెళ్ళనివ్వడం లేదు. కానీ నాకు ఫిలిం ఎగ్జిబిషన్ చూడాలని చాలా ఆశగా ఉంది. నాకు కూడా ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చేసేద్దామని ఆశగా ఉంది. అలా నేను చేయగలనా? అలా వద్దు పోపట్, ప్రపంచాన్ని తలకిందులుగా చేయొద్దు. ప్రపంచం తలకిందులుగా అయితే ఇక నేను తలకిందులుగా నడవలసి వస్తుంది. తల మీద చెప్పులు పెట్టుకొని నడిస్తే అది చూడ్డానికి బాగోదు కదా. త్వరగా లేచి బండిలో కూర్చోండి. వెల్కమ్. అరే మామయ్య, ఆటోని రివర్స్ లో తీసుకోవాలండి. ఏ స్టేడియం అటువైపే ఉంది. మనం ఇప్పుడు రాంగ్ రూట్ లో వెళ్తున్నాం. హలో సార్, కాస్త యూటర్న్ చేయండి. అదంతా కుదరదు. ఇది నా ఆటో. నా ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళ్తాను. అరే వీడి సన్ని అనుమానమా? సన్నీ, ఆటో ఆపు. కుదరదు. నేను జుంగి సూపర్ తో పెర్ఫార్మ్ చేయలేకపోతే అని కూడా అలా చేయకూడదు. అందరూ దీనిలో కూర్చోండి. నా గార్డెన్ ఏంటి ఇలా ఉంది? పండగొస్తే కొత్త బట్టలు కొనుక్కునేటట్టు నా తోటలో కొత్తగా పూలు కూడా పూసాయి. చప్పట్లు. ఆహా, మీ గార్డెన్ ఎంత బాగుంది. చాలా అందంగా ఉంది కన్నా సార్. వావ్, ఎంత అందమైన కటింగో. కిట్టిని గ్రీన్ కలర్ లో ఎందుకు మార్చారు? ఆషాఢ మాసంలో గాలికి కట్లో దుమ్ము పడ్డట్టు హనీ ఇది కిట్టి లాగా కనిపిస్తుంది. చప్పట్లు. హలో మిస్ కట్కర్. ఏంటిది, 2 కిటికీలు కనిపిస్తున్నారు? అది కిట్టి కాదు, గడ్డి డిజైన్ గురు. మా గార్డెనరే అది తయారు చేశాడు. ఆహా, కన్నా సార్, ఆ గార్డెనర్ ని మా ఇంటికి కూడా పంపిస్తారా?
మా గార్డెన్ కూడా ఇలాగే కట్ చేయించుకుంటాం. నాకు మతి మరపు వస్తే అన్ని మర్చిపోతాను. నేను వెంటనే ఆ గార్డెనర్ మీ ఇంటికి పంపిస్తాను. చప్పట్లు. అయితే మీ గార్డెనర్ పిలుచుకురండి, మేము అప్పుడు చప్పట్లు కొడతాం. హలో, ఏం తీసుకొచ్చావయ్యా? డాక్టర్ బాలు, మీరు కూడా వచ్చారా? చప్పట్లు కొట్టండి. ఇలా చూడు, సంగీతం అనేది అందరూ ఎంజాయ్ చేయవలసిన విషయం. నేను బయట వైట్ కలర్ కోట్ వేసుకున్నా లోపల కలర్ఫుల్ గా ఉంటాను. పాడతాను, ఎంజాయ్ చేస్తాను. చాలా హార్డ్. అందరూ నన్ను చూడడానికి వచ్చారా? సో ఫేస్ ఆఫ్, దాన్ని ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. అవును, ఈ పన్నా ఎవరు? అది పన్నా కాదు, కన్నా. ఇతనే కన్నా సార్. ఇప్పుడు కన్నా కిడ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఏ అన్నా, జింగ్ జాంగ్ జింగ్ జాంగ్ జింగ్ జాంగ్ జూ, పింగ్ పాంగ్ పింగ్ పాంగ్ పూ, జింగ్ జాంగ్ జూ. హే బాపు దొరికాడా? జింగ్ జాంగ్ జూ, పింగ్ పాంగ్ పూ. ఏంటన్నా, ఈ స్టైల్ మీకు నచ్చలేదా? మ్యూజిక్ చాలా హార్డ్ గా ఉంది, కానీ లిరిక్స్ కాస్త డమ్మిగా ఉంది. ఇప్పుడు నేను పాడతాను, వినండి. మేకపిల్ల గడ్డినేమో తినేసిందే, గడ్డి మొత్తం తినేసింది మేకపిల్ల. డాక్టర్ దగ్గరికి వెళ్తే నయం అవుతుంది. ఏ తప్పుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. ట్రైన్ ఏమో స్టేషన్ కి వచ్చింది, నువ్వేమో నా మనసులోకి వచ్చేసావు. ఓహో, బల్లే బల్లే, డ్రు డ్రు డ్రు. డికడికడాం సరిగా పదనిసా, నీ పవర్ రేట్ చూపించు. రారా రారా, సరి గమ్. నువ్వు నన్ను గెలవలేవు, దమ్ముంటే గెలిచి చూపించు. రారా పొచ్చిపాడు, గెలిచి చూపించు. పోరా పోరా రే బండోడా, నేను కిల్లాడిని. ఈ లోకమంతా నన్ను బాగా పొగుడుతోంది. నీ తల లోపల ఏమీ లేదు, ఒళ్ళు మాత్రమే ఉంది. ఓడిపోయాక ఇక్కడి నుంచి పారిపో. రే పోరా, రే పోరా. భలే భలే, అదిరింది. ఇది సూపర్ ర్యాప్. ఇద్దరు భలే అదరగొట్టారు. ఇలా చూడు, నా పేరు హనీ. నువ్వు ఒక పెద్ద డమ్మీ పీసు. నిన్ను పైకి విసిరి కొట్టానంటే నువ్వు మళ్ళీ డమ్మీ పీస్ అవుతావు. రే పోరా పోరా, రే పోరా. కాపాడండి, వాడు నన్ను కొట్టడానికి వస్తున్నాడు. కాపాడండి. అరే, ఎవరైనా ఇతన్ని కాపాడండి. డ్రమ్స్ కొడితే మంకీలు డాన్స్ చేస్తాయి. ఈ షేక్ ని నేను కాపాడతాను. చప్పట్లు. నన్ను కాపాడండి, నేను డబ్బిస్తాను. ₹2000 నా దగ్గర చేంజ్ తీసుకుని ఇప్పుడు ఎందుకని నా మీద రివెంజ్? ఈ కన్నా సార్ వల్ల నువ్వు తప్పించుకున్నావు. అయినా కానీ నేను మళ్ళీ వస్తాను షేక్.
హుయ్ 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 నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. నువ్వు నిజంగా చాలా బలవంతుడివి. నిన్ను మా ఊరికి తీసుకెళ్లిపోతాను. నేను నా బాడీ గార్డ్ గా ఉంచుకుంటాను. 10,000 దినార్ నీకు జీతంగా ఇస్తాను. 10,000 పోమోగ్రనేట్. రే అది కాదురా దినార్. అనుమానమా? సరే అయితే నేను నీకు 15,000 ఇస్తాను. నువ్వు నాతో రావడానికి ఇష్టమేనా? కానీ షేక్ సార్ ఆయన బాడీ గార్డ్ కాదు, ఒక గార్డెనర్. హుయ్ 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 మా రాజభవనంలో గార్డెన్ కూడా ఉంది. గార్డెనింగ్ చేసినందుకు 5,000 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇస్తాను. 1 way 2 work. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఐఎమ్ రెడీ. మా మేడం ఇచ్చిన పని వదిలేసి నువ్వు వెళ్ళలేవు. మనీ ఎంత గివ్ యూ? షేక్ కన్నా డబ్బులు ఎక్కువ ఇస్తే యూ వర్క్. రండి. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద బయోస్కోప్ ని ఎప్పుడు చూడలేదు. నిజమే, చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్విచ్ ఉంది. దీన్ని ప్రెస్ చేసి చూద్దామా? అది పనిచేస్తుందా లేదా అని చూద్దాము. ఇదేమో బయోస్కోప్ లా తెలియటం లేదే. అనుమానమా? మిగతా బయోస్కోప్స్ అన్ని ఎక్కడికి పోయాయి? ఇది ఫిలిం ఎగ్జిబిషన్ కి మరో స్టాల్ అనుకుంటాను. స్టాల్ కాదురా పోపట్, అసలు ఈ చోటే వేరు. అయ్యో బాబోయ్, మనం ఇప్పుడు ఏ చోటుకి వచ్చాం? ఇదేదో బాద్షా అంతఃపురంలా ఉంది. అనార్కలిని ప్రాణాలతో సమాధి చేసేయండి. తప్పకుండా రాజు. మహారాజా, మీరు మా విన్నపాన్ని వినాలి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. అనుమానమా? పోపెట్, నువ్వు తన్ని ఏమని పిలుస్తున్నావు? నేను ఇంతకు ముందు అలా ఎప్పుడు వినలేదే. మార్కెట్ లో కొత్తగా ఏమైనా డ్రింక్ వచ్చిందా ఏంటి? సార్, మేము తెలియక తప్పు చేశాం. ఎలాగో ఇక్కడికి వచ్చేసాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నోరు మోయ్. నా అంతఃపురంలోకి నా అనుమతి లేకుండా ఒక పక్షి కూడా రాలేదు. మహారాజా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటాను. ఈ పోపెట్ కూడా ఒక పక్షే. పోపెట్, నీ రెక్కల్ని ఇలా ఆడించు. వావ్, ఇలాంటి మిత్రుడంటూ ఉంటే అసలు శత్రువులకు అవకాశమే ఉండదు. ఒరే బుద్ధి లేనోడా, కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? నోరు మోయ్, మాట్లాడకు. సైనికులారా, ఈ గూఢాచారులందరినీ అనార్కలితో పాటు సమాధి చేసేయండి. నా ఆజ్ఞను వెంటనే అమలు పరచండి. ఇలా చూడండి, ఇదే ఆ టైం మిషన్. ఇది టైం మిషన్ కాదు, మేము నక్షత్రాలు చూడడానికి యూస్ చేసే మిషన్. అలాగా? దీని ద్వారా నక్షత్రాన్ని చూడొచ్చా? ఏది మా కాస్త చూపించండి. నేను బాద్షాని. నువ్వు చెప్పేది నేనెందుకు చెయ్యాలి? అలాగా? అయితే మమ్మల్ని ఆ గోడలో బంధిస్తారా? అయితే ఇది మా ఆఖరి కోరికని మీరు చేసి చూపించండి. ఓ, అయితే సరే, రండి అందరూ. ఏంటిది? నేనిప్పుడు ఎక్కడికి వచ్చాను? వెల్కమ్ టు 2019. మిమ్మల్ని కాలానికి స్వాగతం పలుకుతున్నాం. రండి, మీకు ఫిల్మీ ఎగ్జిబిషన్ చూపిస్తాం. ఈ ప్రదేశం చాలా వ్యత్యాసంగా ఉంది. నేను అసలు ఎక్కడికి వచ్చాను? అరే సార్, ఇది కూడా హిందుస్థానే, కానీ 400 ఏళ్ల తరువాత.
నాకు ఈ ప్రదేశం అస్సలు నచ్చలేదు. నన్ను మళ్ళీ నా అంతఃపురానికే పంపించేయండి ప్లీజ్. అయితే సరే, మిమ్మల్ని పంపిస్తాము. అయితే మీరు మాకు ఒక మాట ఇవ్వాలి. మీరు ఎక్కడికి వెళ్ళి అనార్కలిని ఏమీ చేయకూడదు. సరే, నేను నీకు మాటిస్తున్నాను. నేను అనార్కలిని సమాధి చెయ్యి. అవును, ఎరటిపండు తొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనసుకు నచ్చిందని దోచుకున్నా. నా మనసుకు నచ్చింది దోచుకున్నా. నా మనసుకు నచ్చింది దోచుకున్నాను. నాకు నచ్చింది, అందువల్లే దోచుకున్నా. నా మనసుకు నచ్చిన అరటిపండుని దోచుకున్నా. దోచుకున్నది తినేసా. ఐ am బ్యాడ్ మంకీ. నేనే నందు, అందరికీ మిత్రుడు, గొప్పగా ఆదరగట్టు. నా పాటలని హిట్ హిచ్కా. నాలాగా ఎవరైనా ఆడగలరా? నాలాగా ఎవరైనా పాడగలరా? నేను పాడుకుంటూనే ఆడుతాను. అవును, ఇప్పుడు నేను దేని గురించి పాడాలి? అందరినీ నేను గెంటేస్తాను. అందరినీ నేను గెంటేస్తాను. అందరినీ నేను ఆశ్చర్యపోయేలా చేస్తాను. ఇదేలా ఉంది? ఒక్క సెకండ్ లో అందరినీ గెంటేస్తాను. అందరూ నన్ను చూసి భయపడతారు, ఆశ్చర్యపోతారు. అడ్డులెగు, అడ్డులెగు, అడ్డులెగు. అద్భుతం. నిజంగా